బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లోని చందానగర్లో పట్టపగలే దొంగలు బీభత్సాన్ని సృష్టించారు. ఖజానా జ్యువెలరీ దుకాణంలో దుండగులు దోపిడీకి ప్రయత్నించారు. లాకర్ తాళం చెవి ఇవ్వాలని తుపాకీతో సిబ్బందిని బెదిరించారు. దీనికి సంబంధించి నిరాకరించడంతో కాల్పులు జరిపారు. దీంతో డిప్యూటీ మేనేజర్ కాలికి గాయాలయ్యాయి. లోపల బంగారు ఆభరణాలకు సంబంధించినటువంటి స్టాల్స్ను విరగ్గొట్టి సిబ్బందిపై దాడులకు సైతం పాల్పడ్డారు దొంగలు. భయాందోళనకు గురైనటువంటి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు చూసిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. నిందితుల కోసం 10 బృందాలు ఏర్పాటు చేసి పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. విషయం మాట్లాడుకుంటున్నాము. ఆ మీటింగ్ అయిపోయే ఒక 5 నిమిషాల ముందు 10:40 ఆ టైంలో వాళ్ళు వచ్చారనమాట. మేము నార్మల్గా కస్టమర్స్ వస్తారు కదా అని అలా అనుకున్నాము. ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకొని వచ్చారు. రాగానే మేము అందరం కస్టమర్సే అనుకున్నాము. కానీ వాళ్ళు రావడమే మా మేనేజర్ సార్ని ఇక్కడ తొడపైన కాల్చడంతో అప్పుడు మేము అందరం భయపడిపోయినాము. ప్రతి ఒక్కరికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేసే యంగ్స్టర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరం అయితే ఇంకా ఈ రోజే లాస్ట్ డే అనే విధంగా ఈ రోజు అనిపించింది మాకు. 7 to 8 మెంబర్స్ వచ్చారు. ప్రతి ఒక్కరికి డబల్ షర్ట్స్ ఉన్నాయి. ఒక్కడే బయట తిరుగుతుండే, మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారో తెలీదు. సడన్ గా వచ్చేసారు. ప్రతి ఒక్కరి దగ్గర పిస్టల్ ఉంది, అదే షూస్ ఉన్నాయి. 6 to 7 మెంబర్స్ ఉన్నారు. 10:40కి వచ్చారు. తిట్టిర్రు, కొట్టిర్రు మేనేజర్ కోసం. ఇంకా మేనేజర్ ఎక్కడున్నాడు, 2 సేఫ్టీస్ ఉంటాయన్నమాట. మేనేజర్ ఇంకా రాలేదు, ఎక్కడున్నాడు అని అందరిని కొట్టిర్రు. ఆ విషయంలోనే షూటింగ్ కూడా జరిగింది సార్ మా మేనేజర్ సార్కి.